హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం ఇంకా. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ డ్యూడ్, యాక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్, డైరెక్టెడ్ బై కీర్తీశ్వరన్ అండ్ మమితా భాయ్జాయ్. మూవీ మ్యాటర్కి వచ్చేస్తే కనుక కొన్ని కొన్ని బాగున్నాయి, కొన్ని కొన్ని అస్సలు బాగోలేదు. మాట్లాడుకుందాం, దీని గురించి మాట్లాడుకోవాలి. అగైన్ రాడ్ రియాలిటీ కాన్సెప్ట్ ఏంటో, ఈ దేవాలి మొత్తం రియాలిటీ కాన్సెప్ట్స్తోనే నిండిపోయింది, తెలుసు కదా. అండ్ ఇప్పుడు ఇది కూడా. సో మాట్లాడుకుందాం, నాకు నచ్చిన పాయింట్లు ప్లస్ మైనస్ రెండు మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ మాట్లాడుకుందాం. హీరో ఇంట్రడక్షన్ షాట్ ఏదైతే ఉందో చాలా యూనిక్గా ప్లాన్ చేశాడు, చాలా యూనిక్గా అండ్ క్రేజీగా ఉంది. ఆ ఇంట్రడక్షన్, హీరో ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అంతా ఒక 10 to 15 minutes ఉంటుంది. చాలా క్రేజీ అండ్ యూనిక్గా క్రియేట్ చేశారు. అది బాగుంది, చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే కనుక మ్యూజిక్ కూడా గుడ్, బాగుంది. మనం ట్రైలర్లో ఏదైతే చూసామో నా మనసును ఆ సాంగ్ ఏదో ఉంది కదా, అదే లాస్ట్ క్లైమాక్స్లో వస్తుంది, ఆ సాంగ్ ఒకటి బాగుంది. మిగతావన్నీ కూడా సోసో అలా చెల్తా నడుస్తాయి అంతే. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా, ప్రేమలు హీరోయిన్ క్యూట్, బాగుంది. ప్రదీప్ రంగనాథన్ లిటరల్ చెప్పాలంటే తను ఇన్వాల్వ్ అయిపోయాడు క్యారెక్టర్లో, అంత బాగా చేశాడు సినిమాలో. సో అది అక్కడ వరకు ఓకే. ప్లాట్ విషయానికి వస్తే కనుక సింపుల్ అబ్బా, ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. బట్ వీళ్ళు ఏంటంటే మరీ డీప్ అండ్ రియాలిటీ కాన్సెప్ట్ తీసుకుని దాంట్లో ఫిక్షనల్ లిబర్టీస్ తీసుకుని యాడ్ చేయడం వల్ల ఏమైందంటే హీరోకి జస్టిస్ జరగలేదు. హీరోకి జస్టిస్ అస్సలు జరగలేదు, ఎటు కాకుండా అయిపోయాడు అనమాట. హీరో పాపం అంత స్ట్రగుల్ ఫీల్ అయ్యి, అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసి చివరికి ఏంట్రా అంటే ఏదో అన్ని సర్ది చెప్పేసి ఇచ్చేసినట్టు క్లైమాక్స్లో అలా ఇచ్చేసారు. అది బాగలేదు. ఏంటంటే మూవీ ప్లాట్ విషయానికి వస్తే కనుక వీడికి పాస్ట్ లవ్ ఒకటి ఉంది, అది మ్యారేజ్ అయిపోవడం వల్ల వీడు ఆ ప్రెజర్లో వాటిలో ఉంటాడు అనుకుంటే, వీడు పూర్తిగా ప్రెజర్ ఏం తీసేసుకునే మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్ ఏం కాదు, చిల్ గోయింగ్ పర్సనే. కట్ చేస్తే వీడికి మరదలు ఉంటుంది, ప్రపోజ్ చేస్తుంది. వీడికి ఆ ఫీలింగ్ లేకపోవడం వల్ల నాకు ఇష్టం లేదని చెప్తాడు. కట్ చేస్తే వీడికి మళ్ళీ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఏమైంది, వీళ్ళిద్దరికి మధ్య ఏమైంది, తర్వాత ఎదరెదర స్టోరీ ఎలా వెళ్ళింది, మలుపులు అనేది మనం సినిమాలో చూస్తాం. అంటే ఏమైందంటే ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గానే వెళ్ళింది, డ్రామా కామెడీ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే హీరో నిర్పాపం చేశారు. అది హీరో పడ్డ స్ట్రగుల్కి, హీరో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్కి, వాడు అనుభవించిన సిచ్యువేషన్స్కి, అంత పెయిన్కి సరైన జస్టిఫికేషన్ జరగలేదు అని అనిపించింది నాకు. నాకే కాదు, థియేటర్లో కూడా చూస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ మాటలు కానీ వినపడుతూ ఉంటాయి కదా. సో ఇదేంటిది ఇలా చేసాడు ఏంటి అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది చూశాక. సో అది రియాలిటీ సబ్జెక్టే తీసుకున్నారు కానీ, బట్ హీరోని ఎందుకో బలిపశం చేశారనిపించింది. క్యారెక్టరైజేషన్ చేశారనిపించడం కాదు, చేసేసారు. అంతా కట్ చేస్తే హీరో చుట్టూ తిరుగుతుంది. 1 man షో ప్రదీప్ రంగనాథన్ది, 1 man షో మూవీలో. తనే మొత్తం సినిమా అంతా తనే ఉంటాడు, తనే ఎంటర్టైన్ చేస్తాడు, తనే బాధపడతాడు, తనే ఏడిపిస్తాడు, అంతా తందే. సో కట్ చేస్తే హీరోయిన్ వల్లే అన్ని ఇబ్బందులు పడతాడు. వీళ్ళు ఏం చూపిద్దాం అనుకున్నాడంటే, ఇప్పుడు హీరోయిన్ ఒక డైలాగ్ చెప్తుంది అనమాట, బాగుపడితే నా లైఫ్ బాగుపడాలి, నీ లైఫ్ బాగుపడాలి, పాడైపోతే నా లైఫ్ పాడైపోవాలి, నీ లైఫ్ పాడైపోవాలి అంటది. సో దాని నిమిత్తం ఏదో క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఇద్దాం అని అనుకున్నాడు, కానీ ఏదో సర్దేసి హీరోని కూడా ఏదో సెటిల్ చేసి చూపించేద్దాం లాస్ట్లో అని చూపించడానికి ఏదో చూపించాడు. కానీ బట్ అది జస్టిఫికేషన్ అవ్వలేదు హీరోకి. ఏదో సరే వీడికి ఏదో పెళ్లి చేసేది ఇప్పుడు, ఇది కెనడా వెళ్ళిపోవడం కోసం అన్నట్టు ఏదో వీడికి బలవంతంగా ఏదో చేసేసి క్లైమాక్స్ ఇచ్చేసారు అంతే. సో సాటిస్ఫాక్షన్ అయితే లేదు. రియాలిటీ సబ్జెక్టే తీసుకున్నారు కానీ ఎక్కడో ఫిక్షనల్ లిబర్టీసు, ఫిక్షనల్గా చూపించేశారు రియాలిటీ సబ్జెక్ట్లోనే. సో అక్కడ అవ్వలే, జస్టిఫికేషన్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా నా రేటింగ్ డూడ్ మూవీకి వచ్చితే 3, ఐ విల్ గివ్ 3. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ డ్యూడ్.